Students, in the last class I told you about the laws of refraction. So what is first law? First law is the ratio of sine of angle of incidence to the sine of angle of refraction is constant అని చెప్పాను. Of course this constant is equal to relative refractive index of the two media అని చెప్పాను. చూడండి, మనకు రెండు మీడియంస్ ఉన్నాయనుకోండి. సో ఫస్ట్ మీడియం అనుకుందాం, ఇంకోటి సెకండ్ మీడియం అనుకుందాం. ఫస్ట్ మీడియంలో రిఫ్రాక్టివ్ ఇండెక్స్ వచ్చేసి n1 అని అనుకుందాం, సెకండ్ మీడియంలో రిఫ్రాక్టివ్ ఇండెక్స్ వచ్చేసి n2 అని అనుకుందాం. సో ఒక లైట్ రే మనకు ఫస్ట్ మీడియంలో ట్రావెల్ చేసి ఇంటర్ఫేస్ మీద ఇన్సిడెంట్ అయ్యి రిఫ్రాక్షన్ జరిగింది అనుకుందాం. సో మనకు నార్మల్ తోటి ఇన్సిడెంట్ రే చేసే యాంగిల్నే యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్ అంటాము, ఐతో చూపించాను. అలాగే రిఫ్రాక్టెడ్ రే నార్మల్ తోటి చేసే యాంగిల్నే యాంగిల్ ఆఫ్ రిఫ్రాక్షన్ అంటాము, అది ఆర్తో చూపించాను అని నేను లాస్ట్ క్లాస్లో చెప్పాను. సో ఇప్పుడు ఈ మనకు అకార్డింగ్ టు ఫస్ట్ లా ఆఫ్ రిఫ్రాక్షన్ sin I by sin R వాల్యూ ఈక్వల్ టు కాన్స్టెంట్, దట్ ఈజ్ ఈక్వల్ టు రిలేటివ్ రిఫ్రాక్టివ్ ఇండెక్స్ అని చెప్పాను. సో ఇక్కడ n ఈక్వల్ టు ఏంటి, n2 by n1. లైట్ రే ఫస్ట్ మీడియం నుంచి సెకండ్ మీడియంకి ట్రావెల్ చేస్తుంది అని అనుకుంటే n ఈక్వల్ టు n2 డివైడ్ బై n1 అవుతుంది. దేర్ ఫార్ మనము ఏమని చెప్పచ్చు అని అంటే sin I by sin R ఈక్వల్ టు sin I by sin R, sin I by sin R is equal to n is equal to n2 divided by n1 అని చెప్పచ్చు. క్రాస్ మల్టిప్లై చేస్తే మనకు n1 sin I is equal to n2 sin R అని చెప్పచ్చు. సో దీని మీద మనకు చాలాసార్లు బిట్లు అడుగున్నారు ఎగ్జామ్లో. సో దీన్నే మనం ఏమంటామంటే స్నెల్స్ లా అని కూడా అంటాం. సో ద రేషియో ఆఫ్ sin I by sin R is equal to n అనే దాన్నే మనము ఏమంటామంటే స్నెల్స్ లా అని కూడా అని అంటాం. స్నెల్స్ లాకి డిఫరెంట్ ఫార్మ్స్ sin I by sin R ఈక్వల్ టు n అని, sin I by sin R ఈక్వల్ టు n2 డివైడ్ బై n1 అని, లేదా n1 sin I ఈక్వల్ టు n2 sin R అనేది. దీస్ ఆర్ ది డిఫరెంట్ ఫార్మ్స్ ఆఫ్ ది ఫస్ట్ లా ఆఫ్ రిఫ్రాక్షన్. సెకండ్ లా ఆఫ్ రిఫ్రాక్షన్ ఏమని చెప్తుంది అని అంటే ద ఇన్సిడెంట్ రే, రిఫ్రాక్టెడ్ రే అండ్ ద నార్మల్ డ్రాన్ అట్ ద పాయింట్ ఆఫ్ రిఫ్రాక్షన్ ఆర్ కోప్లేనార్ అని చెప్తుంది. సో ఈరోజు క్లాస్లో నేను ఏం చెప్పబోతున్నాను అని అంటే, ఈరోజు క్లాస్లో నేను మీకు ఎక్స్పెరిమెంటల్ వెరిఫికేషన్ ఆఫ్ ది లాస్ ఆఫ్ రిఫ్రాక్షన్ గురించి చెప్పబోతున్నాను. ఎక్స్పెరిమెంటల్ వెరిఫికేషన్ గురించి మాట్లాడబోతున్నాను, అంటే ఒక ఎక్స్పెరిమెంట్ గురించి డిస్కస్ చేయబోతున్నాం. ఎక్స్పెరిమెంట్ అనగానే మనకు ఏమేమి కావాలి అంటే, ఒకటి ఎయిమ్ ఉంటుంది, అలాగే మనకు వాట్ ఆర్ ద మెటీరియల్స్ రిక్వైర్డ్ అనేది కావాలి, అలాగే వాట్ ఈస్ ద ప్రొసీజర్ అనేది కావాలి, అలాగే ప్రొసీజర్ తర్వాత ఇంకా వాట్ ఆర్ ద అబ్జర్వేషన్ టేబుల్ అనేది కావాలి, దాని తర్వాత ప్రికాషన్స్, మనం ఆ ఎక్స్పెరిమెంట్ చేసేటప్పుడు ఏమేమి జాగ్రత్తలు తీసుకుంటాము అనేది ప్రికాషన్స్ కావాలి, అలాగే చివరిగా రిజల్ట్ లేదా కంక్లూజన్ ఏంటి అనేది మనకు కావాలన్నమాట. ఓకేనా? సో దీనికోసం మనము ఫస్ట్ ఆఫ్ ఆల్ మనము దేని గురించి మాట్లాడబోతున్నామంటే ఎయిమ్. వాట్ ఈజ్ ద ఎయిమ్ ఆఫ్ ద ఎక్స్పెరిమెంట్ అనేది చెప్తాను. ఏంది ఎయిమ్ ఆఫ్ ద ఎక్స్పెరిమెంట్ ఏంది? సో ఎయిమ్ ఈజ్ టు వెరిఫై లాస్ ఆఫ్ రిఫ్రాక్షన్. ఎయిమ్ ఏంది అంటే టు వెరిఫై లాస్ ఆఫ్ రిఫ్రాక్షన్ లాస్ని వెరిఫై చేయడము మనకు ఇక్కడ ఎయిమ్. ఏంటి ఎయిమ్? నెక్స్ట్, వాట్ ఆర్ ద మెటీరియల్స్ రిక్వైర్డ్. సో ఈ ఎక్స్పెరిమెంట్ చేయడానికి మనకు కావాల్సిన మెటీరియల్స్ ఏమేమి అంటే, మొదటగా ఒక పేపర్ కావాలి, అలాగే స్కేల్ కావాలి, పెన్సిల్ కావాలి, ప్రొట్రాక్టర్ కావాలి, దాని తర్వాత మనకు ఒక లేజర్ లైట్ కావాలి. ఏం కావాలి? లేజర్ లైట్ కావాలి. సో ఇవన్నీ ఉన్నాయనుకుందాం. సో అంటే మనకు మెటీరియల్స్ రిక్వైర్డ్ కూడా నేను చెప్పేశాను. సో ఇప్పుడు నేను ఏంటి అని అంటే, నాకు ఏం చెప్పేశాను, మెటీరియల్స్ రిక్వైర్డ్ చెప్పాను. నౌ ఐ విల్ టెల్ యూ ది ప్రొసీజర్. దీన్ని మనం ఎలా ఫాలో అవుతాము, ఎక్స్పెరిమెంటల్ ప్రొసీజర్ ఏంటి అనేది చూద్దాం. సో ఫర్ ఎక్స్పెరిమెంటల్ ప్రొసీజర్ ఎలా అనేది చూద్దాం. చూడండి, సో ఫస్ట్ పేపర్ తీసుకోండి, ఆ పేపర్ మీద ఒక పెద్ద సర్కిల్ డ్రా చేయండి.
గుండ్రంగా ఉండాలి. దాని తర్వాత దాని మీద ఆ సర్కిల్కి హారిజాంటల్ డైరెక్షన్లో ఒక స్ట్రైట్ లైన్ డ్రా చేయండి, వర్టికల్ డైరెక్షన్లో ఒక స్ట్రైట్ లైన్ డ్రా చేయండి. డ్రా చేసిన తర్వాత మీరు మార్క్ చేయండి, ప్రొట్రాక్టర్ యూజ్ చేసుకొని మీరు మార్క్ చేయండి. సో ఒక 0 నుంచి 90 వరకు, 90 నుంచి 0 వరకు, అలాగే మళ్ళీ 90 వరకు, ఇట్లా 80, 70, 60, 50, 40, 10, 0, 10, 20, 30, 40, 90, 0, 10, 20, 30, 40, 50, 90, 0, 10, 90 ఇలా మార్క్ చేసుకోండి. మార్క్ చేసుకున్నాక ఏం చేయాలి అనంటే మీరు సెమీ సర్క్యులర్ గ్లాస్ డిస్క్ తీసుకోమని చెప్పాను. ఆ సెమీ సర్క్యులర్ గ్లాస్ డిస్క్ని ఇక్కడ తీసుకోవాలి. అఫ్కోర్స్ నేను మెటీరియల్స్ రిక్వైర్డ్లో చెప్పినట్లేదు, మర్చిపోయినట్లున్నాను. సో అదే చాలా చాలా ఇంపార్టెంట్. సెమీ సర్క్యులర్ గ్లాస్ డిస్క్ తీసుకోవాలి. సో ఇప్పుడు మీరు లైట్ని కొంత ఫిక్స్డ్ యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్లో, నోన్ ఫిక్స్డ్ యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్లో మీరు లేజర్ లైట్ తీసుకొని లేజర్ లైట్ని దాని మీదకి పాస్ చేయండి. సో ఇది ఇన్సిడెంట్ రే. యాంగిల్ మేడ్ బై ద ఇన్సిడెంట్ రే విత్ ద నార్మల్ని యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్ ఐగా నోట్ చేసుకోండి. ఇది రిఫ్రాక్షన్ జరుగుతుంది, రిఫ్రాక్షన్ జరిగి బయటకు వస్తుంది. సో ఇది యాంగిల్ ఆఫ్ రిఫ్రాక్షన్. సో ఇది రిఫ్రాక్టెడ్ రే కదా. సో ఐఓ అనేది ఇన్సిడెంట్ రే అని అనుకోండి, ఓఆర్ అనేది రిఫ్రాక్టెడ్ రే అనుకోండి. ఈ ఓఆర్ వచ్చేసి ఎన్ అనేది నార్మల్ అనుకోండి. ఓఆర్ వచ్చేసి నార్మల్ తోటి ఎంత యాంగిల్ అయితే చేస్తుందో దాన్నే మనము యాంగిల్ ఆఫ్ రిఫ్రాక్షన్ అని అంటాం అనమాట. సో మీరు నోన్ వాల్యూ ఆఫ్ యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్కి యాంగిల్ ఆఫ్ రిఫ్రాక్షన్ ఎంత వస్తుంది అనేది మీరు సపరేట్గా టేబులర్ కాలంలో నోట్ చేసి పెట్టుకోండి. నెక్స్ట్ యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్ని మారుస్తూ యాంగిల్ ఆఫ్ రిఫ్రాక్షన్ ఏందో చూడండి. దాని తర్వాత అబ్జర్వేషన్ టేబుల్లో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ ఎక్స్పెరిమెంటల్ అరేంజ్మెంట్ మీకు ఎలా కనిపిస్తుందో చూడండి. ఎక్స్పెరిమెంటల్ అరేంజ్మెంట్ అనేది మీకు ఎలా కనిపిస్తుందంటే ఈ విధంగా కనిపిస్తుంది. సో ఇక్కడ చూడండి, ఒక పేపర్ తీసుకున్నారు. ఈ పేపర్ మీద మీకు 2 లైన్స్ ఇక్కడ డ్రా చేయలేదు, కానీ మీరైతే డ్రా చేసుకోవాల్సి వస్తుంది. దాని తర్వాత మీకు ఇక్కడ గ్లాస్ బ్లాక్ అని ఇచ్చున్నారు. అది రెక్టాంగులర్ షేప్లో ఉంది, కానీ నేను మీకు ఏం చెప్పానంటే సెమీ సర్క్యులర్ బ్లాక్ తీసుకోవాలన్నమాట. అలా సెమీ సర్క్యులర్ బ్లాక్ తీసుకున్నప్పుడు మనకు ఎయిర్లోంచి గ్లాస్ బ్లాక్లోకి వచ్చిన తర్వాత గ్లాస్ బ్లాక్లోంచి ఎయిర్లోకి వచ్చేటప్పుడు మనకు మళ్ళీ ఇంకోసారి డైరెక్షన్ అనేది చేంజ్ చేసుకోవాలన్నమాట. ఓకేనా? అందుకని సెమీ సర్క్యులర్ గ్లాస్ బ్లాక్ తీసుకోవాలి. సో మనకు పేపర్ తీసుకున్న తర్వాత ఒక సర్కిల్ డ్రా చేసుకుంటున్నాం. సర్కిల్ డ్రా చేసుకున్న తర్వాత 0 to 90, 90 to 0, 0 to 90, 90 to 0 మార్క్ చేసుకుంటున్నాము. లేజర్ సెమీ సర్క్యులర్ గ్లాస్ బ్లాక్ని ఇలా డౌన్వర్డ్ మనకు బాటమ్ సెమీ సర్క్యులర్ పార్ట్లో మనం దాన్ని ప్లేస్ చేస్తున్నాం. లేజర్ లైట్ని మనము ఫస్ట్ ఇక్కడైతే 1, 10, 20 ఇక్కడ 50 degrees యాంగిల్లో ఇన్సిడెంట్ చేశారు. లేజర్ లైట్ని ఫిక్స్డ్ యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్లో ఇన్సిడెంట్ చేస్తున్నాం. సో అప్పుడు లైట్ పాస్ అవుతుంది. ఇక్కడ ఏసీగా మనకు రిఫ్రాక్టెడ్ రే ఉంది. సో అక్కడ యాంగిల్ ఆఫ్ రిఫ్రాక్షన్ ఆర్ అనేది ఎంత అనేది నోట్ చేసుకుంటాం అనమాట. ఓకేనా? ఇది మనకు ఎక్స్పెరిమెంటల్ అరేంజ్మెంట్ ఈ విధంగా ఉంటుంది. ఓన్లీ డిఫరెన్స్ ఇక్కడ రెక్టాంగులర్ గ్లాస్ బ్లాక్ ఉంది, కానీ నేను సెమీ సర్క్యులర్ గ్లాస్ బ్లాక్ తీసుకోమంటున్నాను. మీకు అబ్జర్వేషన్ టేబుల్లో ఏమేమి కాలమ్స్ ఉంటాయంటే యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్, యాంగిల్ ఆఫ్ రిఫ్రాక్షన్, సైన్ తీటా ఐ అంటే సైన్ ఆఫ్ యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్, సైన్ తీటా ఆర్ అంటే సైన్ ఆఫ్ యాంగిల్ ఆఫ్ రిఫ్రాక్షన్ వాల్యూ. దాని తర్వాత రేషియో n = సైన్ తీటా ఐ / సైన్ తీటా ఆర్ అనేది ఉంటుంది. సో మనకు యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్ 0 ఉన్నప్పుడు యాంగిల్ ఆఫ్ రిఫ్రాక్షన్ ఎంత 0నే ఉంటుంది. సో ఎందుకంటే నార్మల్ డైరెక్షన్లో పాస్ చేస్తే నార్మల్ డైరెక్షన్లోనే బయటకు వస్తుంది. అది నెక్స్ట్ చాప్టర్లో మీకు తెలుస్తుంది. సో మనకు రిఫ్రాక్టివ్ ఇండెక్స్ వచ్చేసి 0. సో ఈ వాల్యూని వదిలేసేయండి. మిగతాది యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్ ఇందాక డయాగ్రామ్లో చూపించినట్టు 50 పెడితే యాంగిల్ ఆఫ్ రిఫ్రాక్షన్ 31 degrees వచ్చింది. ఎప్పుడు ఆయిల్ అనేది రిఫ్రాక్టింగ్ మీడియంగా ఉన్నప్పుడు. సో మీరు సైన్ తీటా ఐ దగ్గర సైన్ 50 degrees వాల్యూ వేస్తారు. సైన్ తీటా ఆర్ దగ్గర సైన్ 31 వాల్యూ వేస్తారు. సో సైన్ తీటా ఐ / సైన్ తీటా ఆర్ అంటే ఈ 0.766 / 0.515 అలా చేస్తే 1.4874 వచ్చింది. సో ఈ విధంగా ఇచ్చిన సెమీ సర్క్యులర్ డిస్క్ని బాటమ్ పార్ట్లో ప్లేస్ చేసి డిఫరెంట్ యాంగిల్స్ ఆఫ్ ఇన్సిడెన్స్కి
కరస్పాండింగ్ డిఫరెంట్ యాంగిల్స్ ఆఫ్ రిఫ్రాక్షన్ ఎంత అనేది నోట్ చేసుకుంటారు. సో నోట్ చేసుకొని దాని నుంచి సైన్ థీటా 1 సైన్ థీటా ఐ డివైడ్ బై సైన్ థీటా ఆర్ని క్యాలిక్యులేట్ చేస్తారు. అదే మీకు ఏంది అని అంటే రిఫ్రాక్టివ్ ఇండెక్స్. డిఫరెంట్ వాల్యూస్కి ఇక్కడ చూడండి, డిఫరెంట్ వాల్యూస్కి డిఫరెంట్ సైన్ థీటా ఐ డివైడ్ బై సైన్ థీటా ఆర్ వాల్యూస్ వచ్చాయి. అవన్నీ 1.42, 1.32, 1.46, 1.52, 1.48, 1.50 వచ్చాయి. సో వీటన్నిటి యొక్క యావరేజ్ చేస్తే దాని యొక్క మనకు ఆ ఎక్స్పెరిమెంట్లో యూజ్ చేసిన మీడియం యొక్క యావరేజ్ రిఫ్రాక్టివ్ ఇండెక్స్ వస్తుంది. దాన్నే మనము రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఆఫ్ దట్ మీడియంగా చెప్పుకుంటాం అనమాట. ఓకేనా. సో ఆ విధంగా ఎక్స్పెరిమెంటల్ సెటప్ ఉంటుంది, అలాగే టేబులర్ కాలము ఉంటుంది. సో మీరు చేయాల్సిందల్లా ఒక ఫిక్స్డ్ యాంగిల్ ఆఫ్ ఇన్సిడెంట్స్కి సంబంధించిన యాంగిల్ ఆఫ్ రిఫ్రాక్షన్ ఎంత అనేది చూడడము, దాన్ని టేబులర్ కాలంలో నోట్ చేయడము. నెక్స్ట్ యాంగిల్ ఆఫ్ ఇన్సిడెంట్స్ మారుస్తూ యాంగిల్ ఆఫ్ రిఫ్రాక్షన్ ఎంత ఉంటుంది అనేది నోట్ చేసుకోవడం. తర్వాత సైన్ ఐ డివైడ్ బై సైన్ ఆర్ లేదా సైన్ థీటా ఐ డివైడ్ బై సైన్ థీటా ఆర్ వాల్యూని క్యాలిక్యులేట్ చేయడం. ప్రతి కేసులో వాటన్నిటికి యావరేజ్ తీయడము. ఆ యావరేజ్ తీసిందే మనకు రిలేటివ్ రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఆఫ్ దట్ మీడియం అవుతుందన్నమాట. సో ఇది మనకు అబ్జర్వేషన్స్ గురించి. సో ఇది మనకు దేని గురించి అంటే అబ్జర్వేషన్స్ గురించి. సో నేను ఏం చెప్పాను, మెటీరియల్స్ రిక్వైర్డ్ చెప్పాను, ప్రొసీజర్ చెప్పాను, అబ్జర్వేషన్ టేబుల్ ఎలా ఫిల్ చేయాలి అనేది చెప్పాను. తర్వాత ప్రికాషన్స్ ఏంటి అంటే ఈ ఎక్స్పెరిమెంట్ చేసేటప్పుడు దెర్ షుడ్ నాట్ బి ఎనీ పారలాక్స్ ఎర్రర్ వైల్ టేకింగ్ ది యాంగిల్ ఆఫ్ రిఫ్రాక్షన్ వాల్యూస్. యాంగిల్ ఆఫ్ రిఫ్రాక్షన్ వాల్యూని నోట్ చేసుకునేటప్పుడు ఎటువంటి ఎర్రర్స్ ఉండకూడదు అనేది ఫస్ట్ది. నెక్స్ట్ సెకండ్ ప్రికాషన్ ఏంటి అంటే వైల్ డూయింగ్ దిస్ ఎక్స్పెరిమెంట్ వీ షుడ్ నాట్ డిస్టర్బ్ ది సెమీసర్క్యులర్ గ్లాస్ డిస్క్. ఆ సెమీసర్క్యులర్ గ్లాస్ డిస్క్ ఏదైతే వాడుతున్నామో దాని యొక్క పొజిషన్ని మార్చకూడదు అని చెప్తున్నాం. సో రిజల్ట్ లేదా ఇన్ఫరెన్స్ లేదా కంక్లూజన్ ఏంటి అని అంటే ద రేషియో ఆఫ్ సైన్ ఆఫ్ యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్ టు ది సైన్ ఆఫ్ యాంగిల్ ఆఫ్ రిఫ్రాక్షన్ ఈజ్ అబ్జర్వ్ టు బి కాన్స్టెంట్ అనేది. సో ఈ విధంగా ఫస్ట్ లాని మనం ప్రూవ్ చేస్తాము. అలాగే సెకండ్ లాలో మనం ఏం చెప్తామంటే ఇన్సిడెంట్ రే, రిఫ్రాక్టెడ్ రే అండ్ నార్మల్ డ్రాన్ ఆల్ ఆర్ లయింగ్ ఆన్ ది పేపర్ కాబట్టి దే ఆర్ కోప్లేనార్ అని చెప్తాము. ఈ విధంగా సెకండ్ లా ఆఫ్ రిఫ్రాక్షన్ని కూడా ప్రూవ్ చేస్తాం. ఓకే. సో దిస్ ఈజ్ అబౌట్ ది ఎక్స్పెరిమెంటల్ వెరిఫికేషన్ ఆఫ్ ది స్నెల్స్ లా ఆఫ్ రిఫ్రాక్షన్ స్టూడెంట్స్. ఇన్ ది నెక్స్ట్ క్లాస్ ఐ విల్ డిస్కస్ ది how to determine the relative refractive index of the liquids. Okay, that I will discuss in the next video. Thank you.